హలో గైస్, ఇన్ని రోజులకి అదిరిపోయే నామినేషన్ అయితే వచ్చేసిందండి. సో ఈ ఎపిసోడ్ వల్ల టీఆర్పీ అయితే ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉందండి. ఖచ్చితంగా సూపర్ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ, ఒకే క్లాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్స్ అయితే వేసుకుంటున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా. ఎందుకంటే సో మీరు గమనించినట్లయితే ఇన్ని రోజులు ప్రేరణ, యష్మి, ఈ సోనియా వీళ్ళందరూ ఒకే క్లాన్లో ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకోలేకపోయారు. బట్ దే ఆర్ పుట్టింగ్ దేర్ పాయింట్స్. ప్రతి ఒక్క పాయింట్ అయితే పెడుతున్నారు. మీరు సోనియా మీద అందరూ విరుచుకుపడడం చూస్తున్నాను నేను. ఈ యష్మి గౌడ కూడా మరియు ప్రేరణ కూడా వీళ్ళందరూ విరుచుకుపడుతున్నారు సోనియాని. ఇది మనకు కావాల్సింది. సో ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళ క్లాన్లోనే ఉండడం వల్ల వాళ్ళు వాయిస్ రైజ్ చేయలేకపోయారు. సో యష్మి ఇన్ని రోజులు అసలు నామినేషన్స్లో రాకుండా చాలా సంతోషంగా తప్పించుకునేసింది. ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చేసరికి విరుచుకుపడుతుంది అందరి మీద. నన్ను ఎందుకు నామినేట్ చేసావు, నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, ఇక మీదట చూడు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను ప్రతి వారం అనేసి మణికంఠ మీద అయితే విరుచుకుపడింది. మరి యష్మి అయితే స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో మణికంఠ మీద నామినేట్ చేసింది. అలాంటప్పుడు సైలెంట్గా ఉన్న మణికంఠ ఇప్పుడు మాత్రం ఒక్కసారి నామినేషన్ పడేసరికి యష్మి గౌడకి ఎక్కడ లేని ఆ పగ అదంతా వచ్చేసి ఆవేశం వచ్చేసి అట్లా మాట్లాడుతుంది. మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి. సో నామినేషన్స్లోకి రావాలి, ఖచ్చితంగా రావాలి. మనం లాస్ట్ కొన్ని సీజన్స్లో చూసుకుంటే నామినేషన్స్లో రాని వాళ్ళు వెంటనే ఎలిమినేట్ అయిపోయారు. ఎవరైతే నామినేషన్స్లో రాలేదో వాళ్ళందరూ వెంటనే ఎలిమినేట్ అయిపోయారు నామినేషన్స్లోకి రాగానే. సో ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి. అప్పుడే మీకు ఆ క్రేజ్ అనేది లేదా బయట ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు మీరు నామినేషన్స్లోకే రాకపోతే మీకు ఫ్యాన్ బేస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? సో పృథ్వీ కూడా పాయింట్స్ రేస్ చేస్తున్నాడు. కానీ నేను ఒక విషయం ఏంటంటే బాగా అంటే ఆయన క్లోజ్గా ఉండే వాళ్ళ మీద కూడా పాయింట్స్ రేస్ చేయాలి. ఇప్పుడు సోనియా ఏం గేమ్ ఆడట్లేదు. అలాంటప్పుడు పృథ్వీ సోనియా మీద రైజ్ చేయాలి పాయింట్. నువ్వు సీతాని క్వశ్చన్ చేసేటప్పుడు సీత చాలా బాగా గేమ్ ఆడిద్ది. ఆమెని క్వశ్చన్ చేసేటప్పుడు అన్నిట్లో బాగుంది సీత. ఆమెను క్వశ్చన్ చేసేటప్పుడు ముందు మన వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. అంతేగాని ఏదో క్వశ్చన్ చేసేద్దాం దాంట్లో ఏముంది అని చెప్పనేసి అడిగేయడం కాదు. సో పృథ్వీ ఎమోషన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పన్నారు. బట్ ఇట్స్ హిజ్ ప్రయారిటీ అనమాట, కంట్రోల్ చేసుకోవాలా లేదా అని చెప్పనేసి. సో ఎనీవేస్ మీరు మరిన్ని ఈరోజు ఎపిసోడ్ అయితే చూడండి. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కూడా రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.